వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఫైనల్గా ఇండియా చాలా కంఫర్టబుల్ పొజిషన్లోకి వచ్చేసింది. డే 3 ముగిసిన తర్వాత ఇంకా బంగ్లాదేశ్కు 357 రన్స్ కావాలి. చేతిలో 6 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం టీమిండియా బౌలర్ చూపిస్తున్న ఫామ్ చూస్తుంటే బంగ్లాదేశ్కు అంత ఈజీ కాదు, అసలు ఈజీ కాదు కానీ అసాధ్యం అని చెప్పాలి. దాదాపు టీమిండియానే ఫస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచేస్తుంది. డే 4నే మ్యాచ్ కంప్లీట్ అవ్వచ్చు, ఈజీగా హాఫ్ డే వరకే అయిపోవచ్చు. మొత్తంగా సెకండ్ డే రోజు టీమిండియా 81 రన్స్ 3 వికెట్స్ లాస్తో 81 రన్స్ చేసి ఇన్నింగ్స్ ఆ రోజు డే 2 కంప్లీట్ అయింది. మొత్తంగా 208 రన్స్ లీడ్ వచ్చింది డే 2 కంప్లీట్ అయిన తర్వాత. డే 3లో అయితే శుభ్మన్ గిల్ ఇంకా పంత్ అసలు సూపర్ బ్యాటింగ్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లని పూర్తిగా డామినేట్ చేశారు. డే 2 వరకు 3 వికెట్స్ మాత్రమే కోల్పోయిన టీమిండియా డే 3లో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయింది. ఓవరాల్గా పంత్ ఇంకా గిల్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు. శుభ్మన్ గిల్కి ఇది మచ్ నీడెడ్ సెంచరీ అని చెప్పాలి. ఎందుకంటే చాలా కాలంగా తనకి సెంచరీ కాదు, ఒక బిగ్ స్కోర్ అనేది లేదు. టెస్టుల్లో మరీ ముఖ్యంగా టెస్టుల్లో అయితే తను ఇబ్బంది పడుతూ వస్తున్నాడు. ఇది ఖచ్చితంగా తనకి రైట్ టైంలో, చాలా కరెక్ట్ టైంలో వచ్చిన సెంచరీ అనుకోవాలి. ఎందుకంటే ఈ సిరీస్ తర్వాత ఇంకా సెకండ్ టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. అలాంటి టైంలో ఆ సిరీస్ కంటే ముందు ఇది ఒక మంచి సెంచరీ అని చెప్పాలి. అలాగే ఇంకా రిషబ్ పంత్ అయితే సూపర్ గేమ్ ఆడాడు, అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. యాక్సిడెంట్ తర్వాత టీమిండియాలోకి రావడం, టీమిండియాలోకి వచ్చిన తర్వాత ఇది పంత్కు ఫస్ట్ సెంచరీ. ఇది సెకండ్ ఇన్నింగ్స్ పంత్కి చెప్పుకోవాలంటే పునర్జన్మ తర్వాత ఇది ఒక ఫస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పాలి. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇద్దరు కలిసి సూపర్ బ్యాటింగ్తో ఇండియా ఇద్దరు సెంచరీలు కంప్లీట్ చేసుకున్న తర్వాత పంత్ అవుట్ అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశారు. 287కి 4 వికెట్స్ లాడ్స్కి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన తర్వాత బంగ్లాదేశ్ ముందు 500+ రన్స్ టార్గెట్ ఇచ్చారు. అంత పెద్ద టార్గెట్ అంటే ఇంపాసిబులే. ఆల్మోస్ట్ మనం నిన్న 400 అట్లా చెప్పుకున్నాం. 450 కూడా చాలా ఎక్కువ అయ్యేది. బట్ సేఫ్ జోన్గా ఉండేందుకు 500 ఇచ్చారు. ఎస్, అఫ్కోర్స్ దాన్ని మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరిని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు, బంగ్లాదేశ్ని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. పైగా చాలా టైం ఉంది కాబట్టి 2.5 days ఉంది కాబట్టి 500+ టార్గెట్ అనేది మంచి టార్గెట్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు డే 3 కంప్లీట్ అయ్యేసరికి 4 వికెట్స్ కూడా తీసేశారు మన బౌలర్లు. జస్ట్ 158 రన్స్ చేసి బంగ్లాదేశ్ 4 వికెట్ లాస్ అయింది. ఓపెనర్లు జాకీర్ హసన్ను అలాగే ఇస్లాం చాలా చక్కగా బ్యాటింగ్ చేసి ఫస్ట్ 60 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు, వికెట్ ఇవ్వకుండా. 35 రన్స్ చేసి పర్లేదు బాగానే బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత కెప్టెన్ షాంటో 51 రన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నాడు. 4th డే కూడా బ్యాటింగ్ చేస్తాడు. ముష్ఫికుర్ రహీం అవుట్ అయిపోయాడు. ప్రస్తుతం క్రీజ్లో నాట్అవుట్గా అయితే షకీబుల్ హసన్, సీనియర్ ప్లేయర్ షకీబుల్ హసన్తో పాటు కెప్టెన్ షాంటో ఉన్నారు. మరి వీళ్ళిద్దరు 4th డే రోజు ఎంత ఆడతారు, బంగ్లాదేశ్ టీం ఎంత కొడుతుంది అనే దానిపైనే వాళ్ళ లాస్ పర్సంటేజ్ ఎంత రన్స్ తేడాతో ఓడిపోతారనే ఆధారపడి ఉంది. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ గెలవడం అనేది దాదాపు అసాధ్యం అని అనుకోవాలి. ఎందుకంటే 350 రన్స్ ఇంకా కొట్టాలి. వాళ్ళు చేతిలో 6 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. అందులోనూ బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉన్నారు, 3-4 మెంబర్స్ బ్యాట్స్మెన్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ బౌలర్లే. వాళ్ళు అంత పెద్ద టార్గెట్ని చేజ్ చేస్తారు అనుకోవడం అంటే అది కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం టీమిండియా 4th డే ఫస్ట్ మ్యాచ్ గెలిచేస్తుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ మ్యాచ్లో అటు పోస్తే యశస్వి జైస్వాల్ బ్యాటింగ్లో, అలాగే శుభ్మన్ గిల్, అశ్విన్, జడేజా, తాజాగా ఇప్పుడు పంత్ కూడా మంచి బ్యాటింగ్తో ఇద్దరు అయితే. బౌలింగ్లో ఆబ్వియస్లీ బుమ్రా, సిరాజ్, ఆకాష్దీప్, జడేజా అందరు చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. సో 4th డే మ్యాచ్ మనది కాబోతుంది. మరి టీమిండియా పర్ఫార్మెన్స్పై ఈ మ్యాచ్లో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.